వాస్తవంగా అమరావతి కనుక విజయవాడ, గుంటూరు కలపకుండా 29 గ్రామాలే కనుక అయితే నయా రాయపూర్ను ఒకసారి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, నయా రాయపూర్ అనేది ఒక డెత్ సిటీ, పొద్దున పుట్టొస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు జనాలు అట్లాంటిది. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మీడియా వాళ్ళు వెళ్ళి ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక అంశం నయా రాయపూర్కి వెళ్ళి దేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణం 2 దశాబ్దాలు దాటినా కూడా నగరం రూపు దాల్చకపోవడం, నవరాయపూర్ అటల్ నగర్ గా పేర్లు మార్చుకున్న రాజధాని నగరానికి దిశ ఎన్నటికీ లేకపోవడం అన్నటువంటిది ఇప్పటికీ అక్కడ ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశం. 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒకటి. 36 కోట్ల ఉన్న ప్రాంతంగా తెచ్చుకునేటువంటి రాష్ట్రానికి తొలుత రాయ్పూర్ రాజధానిగా ఏర్పడింది. కానీ 2 ఏళ్లు తిరిగేసరికి అప్పటి సీఎం అజిత్ జోగి ప్రతిపాదనతో కొత్త నగరం అంశం తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా అడుగులేసింది. 2006లో నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ఆర్డీఏ ఏర్పడింది. కొత్త నగర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. 20 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతం ఎన్ఆర్డీఏ ప్రాంతం రాజధాని కాదు కదా, కనీసం పట్టణ స్థాయిని కూడా చేయలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం నిండా 70,000 మంది జనాభా కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నది కనిపించదు. వివిధ కార్యాలయాల సిబ్బంది, ముఖ్య నేతలు, ఇతర అవసరం ఉన్న వాళ్ళంతా రోజువారీ రాకపోకలే. పాత నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాం. రాకపోకలకు సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఇది నిత్యకృత్యమైనట్టు సాగుతుంది. పొద్దున్న ఆఫీస్ సమయానికి రావడం, సాయంత్రానికి మళ్ళీ పాత రాయపూర్కి పైన అయిపోవడం, ఆఫీస్ సమయాలు ముగిసిన తర్వాత సెలవు రోజుల్లో పూర్తిగా ఖాళీ ఉన్నట్టు, కనీసం మనుషులు కూడా కనిపించకపోవడం. 2006లో ఆ ప్రాంతంలో 41 గ్రామాలకు చెందిన రైతులకి భూసేకరణ చేశారు. మెట్ట వ్యవసాయం సాగిస్తున్న ప్రాంతంలో నష్టపరిహారం కూడా పెద్ద మొత్తంలో చెల్లించిన దాఖలాలు లేవు. దాదాపు 5,000 మంది భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించి క్రమంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాలమైన రోడ్లు ఉన్నాయి, ప్రభుత్వ కార్యకలాపాల అవసరం భవనాలు ఉన్నాయి, మహారాజ్ కోటం కల్పించిన సచివాలయం కూడా ఉంది. దానికి మహానది పేరు కూడా పెట్టారు. దాన్ని ఆనుకునే హెచ్ఓడీలకు భవనం ఉంది. దానికి మరో 10 నది ఇంద్రావతి పేరుంది. చెరువులోని విధానసభ భవనం కూడా గత ఏడాది ప్రారంభించారు. దాంతో సచివాలయం, అసెంబ్లీ సహా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపానికి కేంద్ర స్థానంగా నవరాయపూర్ అటల్ నగర్ గా మారింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆర్బీఐ, ఎన్ఐఏ, ఎన్టీపీసీ వంటి సంస్థలే కాకుండా యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్ లాంటి వివిధ బ్యాంకింగ్ సంస్థలు కూడా భారీ భవంతులు నిర్మించాయి. సెంట్రల్ సెక్రటరీ నుంచి కూడా కార్యకలాపాలు సాగుతున్నాయి. దాదాపు 26 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు అక్కడి నుంచినే సాగుతున్నాయి. అయినా ఆయా సంస్థల సిబ్బంది కూడా వచ్చిపోవడమే తప్ప నయా రాయ్పూర్ లో నివసించట్లేదు. నవరాయ్పూర్ లో మొత్తం 19,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఫీల్డ్ సిటీలో నివాసాలకు కూడా సకల సదుపాయాలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన విల్లాలు ఉన్నాయి. సీఎం మంత్రుల నివాసాలు ఉన్నాయి. సీఎం నివాసం సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఒక్కో మంత్రికి దాదాపు ఎకరం స్థలంలో విశాలమైన భవనాలు సిద్ధం చేశారు. ఈ ప్రభుత్వ సిబ్బందికి అనుగుణంగా ఉన్నతాధికారి, కింద స్థాయి సిబ్బందికి తగ్గట్టుగా భవనాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు కొన్ని ప్రైవేట్ వ్యక్తులు సైతం అందుబాటులో ఉన్నాయి. అయినా కానీ అత్యంత ఖరీదైన భవంతులు సైతం ఖాళీగా దర్శనమిస్తాయి. అక్కడక్కడ కొద్ది మంది మినహా ఎవరు ఉండరు. చివరికి సీఎం కూడా గెస్ట్ గా వచ్చిపోతుంటారు. మంత్రులు సైతం అరుదుగా కనిపిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారుల భవనాలు కూడా అంతే. చివరికి నవరాయ్పూర్ లో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ఫ్యాకల్టీలో అత్యధికులు సైతం పాత రాయ్పూర్ నుంచి వచ్చిపోతుంటారంటే చూడొచ్చు కొత్త నగరం ఎట్లా ఉంటుంది అన్నట్టు. నవరాయ్పూర్ ప్రస్తుతం టూరిజం అట్రాక్షన్. దేశంలోని అతిపెద్ద మానవ నిర్మిత జంగిల్ సఫారీ కూడా అక్కడే అందుబాటులో ఉంది. అదే సమయంలో అప్పుడప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు రాజధాని నిర్మాణాలు ప్లాన్ చూసుకుంటూ సరదాగా గడిపి వెళ్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుబాటులో పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చాయి. అందులో ప్రతిష్టాత్మక ఏఎం రాయ్పూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటివి కూడా ఉన్నాయి. కళింగ యూనివర్సిటీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అక్కడ కూడా స్టూడెంట్స్ పాత రాయ్పూర్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం 100 ఎకరాలు ఇస్తున్న ఎన్ఐటి రాయ్పూర్ నిర్మాణం కోసం నవరాయ్పూర్ ఏకంగా 200 ఎకరాల స్థలం కేటాయించారు. కానీ ఇరుగ్గా ఉన్న పాత భవనాల్లో ఎన్ఐటి కొనసాగిస్తున్నారు తప్ప కొత్త రాజధానికి మళ్ళలేదు. కేంద్ర నిధులు ఇచ్చినప్పటికీ అటు వెళ్ళేందు ఫ్యాకల్టీ ససేం రావడంతో పాత నగర్లో కొనసాగిస్తున్నారంటే నవరాయ్పూర్ ఎంత మేరకు అక్కడికి వచ్చింది అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నవరాయ్పూర్ ప్రస్తుత జనాభా 70,000 ఉంటుందని భావిస్తుంటే అందులో అత్యధికులు గతంలో భూములు ఇచ్చారు 41 గ్రామాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఆ పాత బస్తీలన్నీ మధ్య మధ్యలో మనకు కనిపిస్తాయి. విధానసభ ఎదుర్కొన్న బస్తీల్లో సైతం రోడ్లు, మంచినీటి సదుపాయాలు కనిపించాం. ట్యాంకర్ల ద్వారా నీళ్లు వచ్చినప్పుడే తాగునీటి అవసరాలు తీర్చుకోవాలి. మట్టి రోడ్లతో ఆ బస్తీ అంతా ఉంది. భూములు ఇచ్చిన రైతుల పరిహారం ఎప్పటికీ ఖర్చు అయిపోగా చాలా మంది తీవ్ర అసంతృప్తి ఉన్నారు. రాజధాని కోసం భూములు తీసుకున్న నాడు చెప్పిన హామీలు మర్చిపోయారని వాళ్ళంతా వాపోయారు. యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వడంతో కొందరు వలసలు పోయారు. కూలీలు కొందరైతే ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. మన ఏరియాకు కూడా వస్తుంటారు. 2 జాతీయ రహదారులు అనుకున్న నవరాయ్పూర్ నగరం నిర్మించారు. NH-43, NH-53 కూడా రాజధాని సమీపంలో ఉంది. రైల్వే లైన్ నిర్మాణం కూడా ఇటీవలే పూర్తయింది. కానీ ఎక్కువ మంది పాత రాయ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ మీద ఆధారపడుతున్నారు. పాత, కొత్త రాయ్పూర్ నగరాలను ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేశారు. నవరాయ్పూర్ నగరంలో ప్రయాణాలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది. బస్ స్టేషన్లు కూడా ఆధునిక పద్ధతులు నిర్మించారు. ఎక్కడ ట్రాఫిక్ ఆటంకం కలగకుండా రోడ్లు, ఐలాండ్స్, బస్ బేలు వంటివి కనిపిస్తాయి. ప్రైవేట్ వాహనాల మీద వచ్చి వెళ్తున్న వాళ్ళు ఎక్కువగా కనబడతారు.
అంతా ప్లాంట్ గానే అప్పులు లేకుండా కూడా పెట్టారు. మొత్తం అభివృద్ధి కోసం అంటే ఇప్పటికి సుమారు 9,000 కోట్లు వెచ్చించారు. అందులో దాదాపు ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించిన నిధులే ఉంటాయి. హంగులు ఆర్భాటాల పేరుతో భారీ అప్పులు చేసి ప్రయత్నాన్ని కూడా పోలేదు. సుమారు 1,700 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే వాటి 2025లో పూర్తిగా చెల్లించి అప్పులు లేని నగరంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా మరికొన్ని రోడ్లు విస్తరణ పనులు సాగుతున్నాయి. నగరం పచ్చదనంతో పరిధిలో గ్రీనరీ నిర్వహణ ఉంది. పెద్ద పెద్ద కోడల్లో మినీ పార్కులు కల్పించేలా ఏర్పాటు ఉంది. సెంట్రల్ పార్క్ కూడా సిద్ధమైంది. నిర్వహణలో సిబ్బంది కూడా కనిపిస్తుంటారు. నవరాయ్పూర్ లో ప్రస్తుతం పలు ప్రైవేట్ సంస్థలు భూములు కేటాయించారు. కొన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టాయి. అందులో రిసార్ట్స్, గోల్ఫ్ కోర్సు లాంటివి కూడా ఉన్నాయి. కానీ ఖరీదైన విల్లాలు కూడా నిర్మించిన తర్వాత బోసిపోయి కనిపిస్తాయి. ప్రారంభానికి నోచుకునే స్థితిలో ఉన్నాయి. ఇంకొన్ని అర్థాంతరంగా అయిపోయింది. గోల్ఫ్ కోర్స్ విల్లాలు సైతం 20% కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయాయి. కోట్లాది రూపాయలు ఖరీదైన వాటిని కొనుగోలు చేసిన వాటి అయితే వాటి వెళ్ళడం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ఇటీవల 2 మ్యాచ్లు కూడా నిర్వహించారు. స్టేడియం పరిసరాలు కూడా ఖాళీగా దర్శనమిస్తాయి. మ్యాచ్ జరిగే సందర్భాల్లో మిగిలిన రోజులు అటు చూసే వాళ్ళే కరు. ఇండోర్ స్టేడియం అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 20 ఏళ్ల తర్వాత కూడా నవరాయ్పూర్ అటల్ నగర్ వైపు స్థానికులు మొగ్గు చూపడం లేదు. ఓవైపు రాయ్పూర్ జనాభా శివారు ప్రాంతంతో కలిపి 20 లక్షలకి చేరుకుంది. ట్రాఫిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ కొత్త నగరం వైపు వెళ్ళేందుకు జనం సిద్ధం కావడం లేదు. నవరాయ్పూర్ లో సైతం షాపింగ్ కాంప్లెక్స్ వంటి నిర్మాణాలు ఉన్నాయి. కానీ జనం అటు మొగ్గు చూపకపోతే మల్టీప్లెక్స్ వంటివి రెడీ చేసినా ఏం చేయాలన్నది అంతుపట్టడం లేదా నిర్మాణదారులు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్రంలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,100 మంది. అన్ని శాఖలు అటు మళ్ళీ రాజధానికి అనుసంతరించుకోవడం కష్టమే. అందులోనూ వ్యాపార కేంద్రం ఉండే రాయ్పూర్ వ్యాపార వాణిజ్య వర్గాలకు నవరాయ్పూర్ ఓ ఫామ్ హౌస్ కేంద్రం ఉంది తప్ప రెగ్యులర్ వ్యవహారాలకి సరిపోయిన అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జాగ్రత్తగా ఆలోచించి విజయవాడ గుంటూరును కనుక చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది.